చూసావా బయట ఊళ్ళో మాట్లాడుతున్నాడు. నేనా చేశాను, నువ్వు చెప్పావు నేను చేశాను. అందుకే ఇక్కడే కక్కువ ఉన్నా. ఎస్కేప్ అవుదాం అనుకున్నా. అదేం లేదు, ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ వల్ల. పూర్తయ్యేదాకా ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లాడుండే ఒక్క నిమిషం రుసుకు. ఏం చదవం చెప్పు. ఏం చేద్దామంటే పిల్లాడిని మనమే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేద్దాం. కరెక్ట్ అబ్బా. దించితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడా? అది వర్కౌట్ అవ్వదు. ఎదుకొచ్చిన చోటే వదిలేద్దాం. ఎక్కడ? స్కూల్లోనా? ఈ పాటికి ఆ చోటుని జల్లడ వేస్తా. కాదబ్బా, ఏదో ఒకటి టాలెంట్ గా ప్లాన్ చేసి ఆ పిల్లాడిని వాళ్ళ ఇంట్లో వదిలేద్దాం అబ్బా. టాలెంట్ గా ప్లాన్ చేస్తుంటే వాడు ఇక్కడ ఎందుకు ఉంటాడు? పోనీ నేను వెళ్ళి దించేసిరా నాన్న. వాడి పిల్లాడు వాడికి దొరికిన ఓ రోజంతా పిల్లాడిని ఉంచుకున్నందుకు వెతుకుని వచ్చి వేసేస్తాడు. పిల్లాడిని పంపించేసి అందరూ నెల హైడ్ అయిపోతే సూపర్ అబ్బా, అందమానికి వెళ్ళిపోదాం. మా చుట్టాల పై ఉన్నాడు. వద్దు, పిల్లాడిని డైరెక్ట్ గా తీసుకెళ్ళి సారీ అన్న తెలియకుండా చేస్తాం. స్కెచ్ ఎంక్వైరీ అని చెప్దాం. మహా అయితే 2 దెబ్బలు కొడతారు. ఒక్క దెబ్బకే నేను పోతానబ్బా. నువ్వేమంటావన్నా? పీకేపీ పిల్లాడిని ఒక గ్రూప్ టచ్ చేసాక వాళ్ళని క్షమించి వదిలేస్తే పీకేపీ మీదున్న భయం పోతుందని ఆలోచిస్తాడు, వేసేస్తాడు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. 2 నిమిషాల్లో ఏం పీకేస్తావు? 2 నిమిషాల్లో ఆ పిల్లాడి చేతే వాళ్ళ నాన్న పేరు చంద్రమోహన్ అని చెప్పించేస్తే నిన్ను వాడు లేపకపోయినా నేను లేపేస్తాను. మూసుకునుండు అన్నా. పిల్లాడిని పంపిస్తేనేగా ఎన్ని ప్రాబ్లం. వాడి నార్త్కి వెళ్ళి ఏదో ఒక ట్రైన్లో ఎక్కించేద్దాం. నెక్స్ట్ స్టేషన్లో దిగి నేనే పీకేపీ కొడుకని చెప్తాడు. ఎవరుంటేనే చెప్తాడు. 4 కోసి పంపించేద్దాం. గుర్తుపట్టేస్తే గుడ్లు పీకేద్దాం. బొమ్మ గీసి చూపిస్తే అరే పోరా. అలాగే మనిషి బొమ్మ గీయాలంటే పెద్ద చదువు ఉండాలి. పిల్లాడు 5వ క్లాసేగా. అన్నా ఎందుకైనా మంచిది చేయి విరిచేద్దామా? దీనికి ఆ పిల్లాడిని చంపేయచ్చు. కాదు, నేను ఊరికే తమాషా కన్నాడమ్మా. మీ మొహాల్లో ఉండే కొలవరిని చూస్తుంటే ఆ పిల్లాడిని ఇప్పుడే వెళ్ళి ఒకే దెబ్బతో చంపేసేలా ఉన్నారు. కరెక్టా? పిల్లాడిని ఇక్కడే పూజ చేస్తాను. ఈ పని మేము ఎప్పుడో చేసుంటాం. పూడ్చినా ప్రాబ్లం తీరిపోదు. మూసుకుని కూర్చో. ఎలాగో ఆ పీకేపీ మనల్ని చంపేస్తాడు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఒకే దారుంది. అన్నా ఫోన్. ఏమైందిరా? ఎంతసేపు అక్కడ ఏం చేస్తున్నారు? లేదన్నా, లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నూలు పెట్టుకో 4 పట్టుకొచ్చాం. నువ్వు అక్కడికి వచ్చే, మేము వచ్చేస్తాం. నా మాట విను, ఏడవకే. హలో, జాబ్ వద్దని వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఏంటి? నిన్న రాత్రి జరిగిన గొడవలో నా సర్టిఫికేట్స్ అన్నీ పోయాయండి. నా దగ్గర ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవండి. ఇదేం చెప్పకుండా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇస్తారా? నువ్వు కాసేపు బయట ఉండు. ఈ విషయం మీరు బయట ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే, నేను చెప్పేది వినండి. నేను మాక్సిమం 1 రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్.
తీసుకోలేక ఇన్ని సమస్యలు. పంపించేయకుండా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావో అర్థం కావట్లేదు. తీయడం లేదప్పా. వదలకు, కొడుతూనే ఉండు. పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి. ఫోన్ తీయచ్చు. హలో, పీకేపీ సారా, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే మానవులు తప్పులు చేయరు, కొన్ని సందర్భాల్లో తప్పులు చేయడానికి ప్రేరేపించబడతారు. అదే విధంగా నిన్న పొరపాటున వేరే బాలునికి బదులుగా మీ గారాల సుపుత్రుడు కార్తిక్ ని ఎత్తుకొచ్చేసామయ్యా. దయచేసి సూర్యోదయం లోపు ₹1,00,00,000 రొక్కంగా ఇస్తే వదిలేస్తామయ్యా. ఆమెన్. చెప్పేసాను బా. చంపేస్తావు చెప్పు. అది నువ్వు చెప్పచ్చుగా, నేనే చెప్పాలా? చెప్పరా. నేను సగం వాడి సగం చెప్పబ్బా. నువ్వు చెప్పవు సార్. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను. మీరు డబ్బు ఇవ్వకపోతే పిల్లాడిని చంపేస్తాను సార్. రే, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు. ఫస్ట్ నుంచా సార్? మానవులు చివరిగా చెప్పావే, అది మాత్రం చెప్పు. లాస్ట్ బిట్టా? మీరు డబ్బు ఇవ్వకపోతే మీ పిల్లాన్ని చంపేస్తా సార్. ఈ ఫోన్ మీ కాలనుకుని సార్. నవ్వుతున్నారయ్యా. రోజులేండి సార్. రే, నువ్వు ఇంకో 10 నిమిషాల్లో పిల్లాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పంపుతా. అప్పుడు ఇలాగే నవ్వుతారా? అవును, నీ కొడుకని తెలియకే ఎత్తుకొచ్చావు. కానీ ఇప్పుడు నేనే నీతో డీల్ మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు లెవెలే. పిల్లాడు కనపడకపోయేసరికి వెతుకుంటావు. నీ అబ్బాయి ఏదన్నా తేడా అయ్యిందో చివరి వరకు వెతుకుతూ ఉండాల్సిందే. నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1,00,00,000కి ₹1 తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా. రెడీగా ఉండు, 12ంటికి కాల్ వస్తుంది. రే, నేనేంటో తెలిసి కూడా నాకు ఫోన్ చేసావు చూడు. ఆ గట్స్కి నువ్వు అడిగిన డబ్బిస్తాన్రా. కానీ నేనే నేరుగా వచ్చి డబ్బిచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండవు. వాడు చెప్పినట్టు చేస్తాడు. కానీ పిల్లాడు మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్. వాడు తాగిన నీళ్ళల్లో నిద్ర మందు కలిపాను. లేవటానికి 3 గంటలు పడుతుంది. రాజు, నేను చెప్పగానే వాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. అలాగేనా? మాక్సిమం రిస్క్ తీసుకుందాం. అయినా చావు వరకు వస్తే పిల్లాడిని వేసేద్దాం. కంప్లైంట్ ఎవరు ఫైల్ చేశారు? నేనే సార్. అప్పుడు మీరు బయటికి వెళ్ళారు. సరే, మరి ఫైల్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉంది. భాలే వాడివయ్యాను. ఏమైంది సార్? తీసుకెళ్ళి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. హెడ్ సార్, వీళ్ళు యాసిడ్ ఎక్కడ కొట్టారు అడిగావా?